మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సోషల్ మీడియా అంటే తెలియని వారు ఉన్నారు. సోషల్ మీడియా మన జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. సోషల్ మీడియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్, షేర్ చాట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యాప్స్. మరి వాటి వాడకం కూడా ఎక్కువగానే ఉంది. కనీసం తినే తిండినైనా కూడా మానేస్తామేమో కానీ వాటిని చూడకుండా, వాడకుండా పొద్దు గడవదు. వీటిపై పిల్లల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులంటూ ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ వాడిన పిల్లలు వాటికి అట్రాక్ట్ అయిపోయి రోజు రోజుకి వాటి వాడకం అనేది పిల్లల విషయంలో కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి విభిన్నంగా ఉంటూ కొంచెం టైం దొరికినా చాలు మొక్కలు నాటుతూ ప్రకృతితో కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. సో ఎంతో ఇష్టంగా మొక్కల్ని నాటే అమ్మాయి దగ్గరికి అయితే వచ్చాను. తన పేరు పారుల్. సో తనతో మాట్లాడి మరిన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హాయ్ పారుల్. హాయ్. సో పారుల్, ఏ క్లాస్ నువ్వు? నేను 9th. 9th క్లాస్. ఏ స్కూల్? సెయింట్ మేరీస్ హై స్కూల్. సెయింట్ మేరీస్ హై స్కూల్. సో అంటే నువ్వు జనరల్ గా మొక్కలు బాగా నాటుతా ఉంటావు కదా. సో అంటే ఫస్ట్ ఎప్పుడు నాటావు? నేను జూన్ 10, 2024 అంటే నా బర్త్డే రోజు స్టార్ట్ చేశాను. అంటే ఎవరైనా చెప్పారా మొక్కలు నాటాలి, నీ ఇంటెన్షన్ గా వచ్చిందా? అంటే మొక్కల రాజశేఖర్ అంకుల్ అని ఒక సార్ ఉంటారు. ఆయన నా బర్త్డే రోజు వచ్చి అడిగారు, హరిత దీక్ష తీసుకుంటావా అమ్మా అని అడిగితే, సార్ నేను తీసుకుంటాను అని అంటే ఆయన నాకు హరిత దీక్ష ఇచ్చారు. అంటే అప్రాక్స్ 8 months అవుతుందా? అవుతుంది. సో ఈ 8 months లో ఎన్ని మొక్కలు నాటావు ఇప్పటి వరకు? నేను ఈ 8 months లో 202 మొక్కల్ని నాటాను. ఓకే. సో మరి హరిత దీక్ష అన్నావు కదా, వాట్ ఈస్ హరిత దీక్ష? హరిత దీక్ష అంటే ఇప్పుడు ప్లాంట్స్ మనకిప్పుడు ప్లాంట్స్ లో ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ లేకపోవడం వల్ల మన ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోతుంది. సో దట్ హరిత దీక్ష అంటే ప్లాంట్స్ ని ప్లాంట్ చేస్తూ మనం కొంచెం గ్రీనరీని క్రియేట్ చేయొచ్చు. సో దట్ హరిత దీక్ష తీసుకొని నేను ప్లాంట్ చేస్తూ గ్రీనరీని తెస్తున్నాను. ఓకే. అంటే ఈ హరిత దీక్షలో ఇప్పటివరకు 202 నాటావు కదా, ఎక్కడెక్కడ నాటావు? నేను ఫస్ట్ నాటిన ప్లాంట్ అంటే గానుగ చెట్టు. అది అంబేద్కర్ పార్క్ రామవరంలో నాటాను. నెక్స్ట్ ఇంకా రోడ్ బోత్ సైడ్స్ లో కొన్ని ప్లాంట్స్ నాటాను. లైక్ మామిడి చెట్టు, నీమ్ ట్రీ, గానుగ చెట్టు, గోవా ప్లాంట్స్ అండ్ సో ప్లాంట్స్ ని రోడ్ సైడ్స్ కి నాటాను. మా నియర్ బై సరౌండింగ్స్ లో నాటాను. కొంతమందికి డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఓకే. సో మరి నీకు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ పరుల్? ఐ ఫీల్ సో ప్రౌడ్. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు ఆ హరిత దీక్ష తీసుకోవడం వల్ల ఇంకా నాకు ఇన్స్పైర్ అవ్వాలి అనిపిస్తుంది. ఇంకా ప్లాంట్స్ ని నాటాలి, మంచి గ్రీనరీని తీసుకురావాలి, పొల్యూషన్ లేకుండా చేయాలి, మన సరౌండింగ్స్ లో మంచిగా ఉండేలా చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఓకే. మీ ఫ్రెండ్స్ కి చెప్తావా స్కూల్లో? మా ఫ్రెండ్స్ కి చెప్తాను. ఓకే. ఏమని చెప్తావు వాళ్ళకి? ప్లాంటేషన్ చేయండి, కొంచెం మన సరౌండింగ్స్ ని మంచిగా చేసుకోవచ్చు, మనం కొంచెం పొల్యూషన్ లేకుండా చేసుకోవచ్చు అని చెప్తాను. నువ్వు ఇప్పటి వరకు నాటిన మొక్కలలో నీ ఫేవరెట్ ఏంటి? నాది గోవా ప్లాంట్. గోవా ప్లాంట్ ఎన్ని మంత్స్ అవుతుంది? అది రీసెంట్లీ ప్లాంట్ చేశాను నేను. రీసెంట్లీ ప్లాన్ చేసావా? పారుల్, ఇంకా ప్లాంటేషన్ తో పాటు అంటే ప్లాంటేషన్ లో చేసే ఇతర యాక్టివిటీస్ ఏముంటాయి నువ్వు? అంటే నేను యాక్టివిటీస్ అంటే నేను అది బర్త్డేస్ కి, అంటే మొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ బర్త్డేస్ కి అండ్ మొన్న మోదీ గారు మాకే నామ్ పే ఏక్ పేడ్ అంటే అలా యాక్టివిటీస్ కి తగ్గట్టు చేసావా మొన్న? అది ఏం చేశాను. ప్లాన్ చేసావు? అది గానుగ చెట్టు ప్లాన్ చేసావా? ఓకే. ఇంకేం చేసావు? మాకే నామ్ పర్ ఏక్ పేడ్ కి గానుగ చెట్టు, ఛత్రపతి శివాజీ గారి బర్త్డే కి గోవా ప్లాన్ చేశాను. అలానే యాక్టివిటీస్ కి తగ్గట్టుగా ఒక బర్త్డేస్ కి సెలబ్రేషన్స్ కి తగ్గట్టుగా ఒక్కొక్క ప్లాంట్ ని ప్లాన్ చేస్తున్నాను. ఓకే. నాకు హరిత దీక్ష ఇచ్చిన మొక్కల రాజశేఖర్ అంకుల్ గారికి మోదీ గారు నుంచి మంకీ బాత్ నుంచి అప్రిషియేషన్ వచ్చినందుకు ఆయన పేరు మీద కూడా ఒక మొక్కను ప్లాన్ చేశాను. మరి నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావు కదా, నీకు గవర్నమెంట్ నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయా? నేను గ్రీనరీ కోసం చేస్తున్నాను, బట్ నాకు ఇప్పటిదాకా అయితే గవర్నమెంట్ నుంచి అప్రిషియేషన్ అయితే రాలేదు. ఓకే. మరి నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? నాకు మా ఫాదర్ అయితే ఫుల్ సపోర్ట్. ఇంకా మంచి
అప్రిషియేషన్ ఇస్తారు. మీరు ఇలా చెయ్యి, ఇంకా కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్‌ని తెస్తా, ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్‌ని తెస్తా, మంచిగా ప్లాంట్ చెయ్యి. నీకు ఫ్యూచర్‌లో మంచిగా ఉంటది అని చెప్తారు. మరి మీ స్కూల్ నుంచి సపోర్ట్ ఉంటుందా? మీ స్కూల్‌లో మేడమ్స్ అందరికీ తెలుసా నువ్వు ఇట్లా ప్లాంటేషన్ చేస్తావని? మా టీచర్స్‌కి అందరికీ తెలుసు. సో టీచర్స్ ఏమంటారు? మంచి పని చేస్తున్నావు పారుల్ అని అంటుంటారు. సో వాళ్ళు బాగా మెచ్చుకుంటారు. ఆ! ఓకే. ఇప్పటివరకి ఒక 8 మంత్స్‌లో 202 నాటావు కదా! ఇంకో 1 ఇయర్, ఇంకో 4 మంత్స్‌లో అంటే ఎప్పుడన్నా జూన్ 10, 2024 కదా! సో ఇన్ని నాటాలి అని గోల్ ఏమైనా ఉందా? నాకు 500 ప్లాంట్స్ అయితే నాటాలి అని ఉంది. నా బర్త్‌డే అంటే జూన్ 10th వచ్చేదాకా. అంటే ఇంకో 4 మంత్స్‌లో ఇంకా 300 చేయాలి. ఆ! అంటే నీకు టైం ఎలా షెడ్యూల్ చేసుకుంటావు నువ్వు? అంటే నాకు హాలిడేస్ ఉన్నప్పుడు, ఏదన్నా కొంచెం ఫ్రీ టైమ్ దొరికినప్పుడు మా డ్యాడీని అడుగుతా. డ్యాడీ వెళ్ళి ప్లాంట్స్ తెస్తారు. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడల్లా ప్లాంట్ చేస్తా. అంటే ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు పిల్లలందరూ యూట్యూబ్ అవన్నీ చూస్తారు. నువ్వు చూడవా? అంత ఎక్కువ చూడను. అరుల్, నువ్వు మొక్కలు నాటడానికి నువ్వు ఒక్కదానివే వెళ్తావా? ప్లాన్‌నే తీసుకొని నీతో పాటు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా? నాతో పాటు మా డ్యాడీ, మా తమ్ముడు, అప్పుడప్పుడు మా అక్క కూడా వస్తది. ఓకే. సో అందరూ వెళ్లి ప్లాంట్ చేస్తారు. అంటే నువ్వు ఇదే పార్క్‌లో తిరిగినప్పుడు, రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు నువ్వు నాటిన ప్లాంట్స్ ఉంటాయి కదా! సో నీకేమనిపిస్తది వాటిని చూస్తే? నేను నాటిన ప్లాంట్స్‌ని చూస్తే నాకు కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అరే! నేను నాటిన ప్లాంట్ ఇంకా ఉంది. అది ఇంకా డిస్ట్రాయ్ అవ్వలేదు. ఇంకా పెరుగుతుంది మంచిగా అని అనిపిస్తుంది. ఇంకా హ్యాపీనెస్. హ్మ్. సో అంటే ప్లాంటేషన్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడమేనా? లేదు అంటే వాటి గురించి ఇంకా తెలుసుకుంటావా? వాటికి వాటరింగ్ కూడా చేస్తూ ఉంటారా? వాటికి వాటరింగ్ చేస్తూ ఉంటాను. సో అంటే ఒక ప్లాంట్ నాటుతావు. అంటే బిఫోర్ దట్ దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకుంటావా? ఆ! అంటే నువ్వు ఇప్పటివరకు నాటిన డిఫరెంట్ ప్లాంట్ అంటే మనం రెగ్యులర్‌గా నీమ్, మ్యాంగో ఇలాంటివి కాకుండా డిఫరెంట్‌గా ఏదైనా నాటావా? గానుగ చెట్టు. అదేలే ఇంకో 4 మంత్స్‌లో ఇంకో 300 మొక్కల్ని టార్గెట్ కదా! అంటే ఇలా ఎన్ని ఇయర్స్ వరకు ఇలా ప్లాంటేషన్ చేస్తూ ఉంటావు? అంటే నాకు ఓపిక ఉన్నంత కాలం నేను ఇలా ప్లాంటేషన్ చేస్తూనే పోతాను. నా స్టడీ అయ్యేదాకా నా స్టడీని క్యారీ చేస్తూనే నాకు ప్లాంటేషన్ కూడా చేసుకుంటాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. గుడ్. ఓకే. పరుల్, ఫైనల్‌గా నీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? నా ఏజ్‌లో ఉన్న వాళ్ళే అని కాకుండా నాకన్నా చిన్నవాళ్ళు కూడా ప్లాంటేషన్ చిన్నవాళ్ళు? చేయాలి. పెద్దవాళ్ళు కూడా ఇంకా ప్లాంటేషన్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అయితే మన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయి. మనం ఇంకా కొంచెం ప్లాంటేషన్ చేసుకుంటా పోతే మనకి కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడం వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నామో అది మనకు కూడా తెలిసిన విషయమే. అండ్ మనం న్యూస్‌లో కూడా చూస్తాం కదా! క్రూయల్ యానిమల్స్ మనం ఉండే ప్లేసెస్‌కి వస్తున్నాయి. అవి కూడా తగ్గుతాయి కొంచెం. సో చూసారు కదా, ఈ అమ్మాయి మాటలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇన్స్పిరేషన్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్క పిల్లలు కూడా 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి కూడా ఫోన్ పట్టుకొని యూట్యూబ్‌లో వీడియోస్, కొంచెం ఊహ తెలిసిన వాళ్ళైతే ఇలా టైం దొరికితే చాలు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా డిఫరెంట్‌గా వాళ్ళందరికీ కూడా క్వైట్ ఆపోజిట్‌లో పర్యావరణాన్ని రక్షించే పనిలో ఉంది. ఈ అమ్మాయి చెప్పిన ప్రతి ఒక్క మాట అసలు నేను లైఫ్ టైమ్ వరకి కూడా ఇలాగే మొక్కలు నాటుతాను. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఆ అమ్మాయి ఇంత చిన్న ఏజ్‌లో చెప్తుంటే ఆ మాటలు చాలా చాలా ఇన్స్పిరేషన్‌గా ఉన్నాయి. ఈ అమ్మాయి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటి మన పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం.